హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మహి బౌల్‌లో ఎండిపోయిన ఆకులు పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ ఆకులకి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చిన్న వీడియోనే కాబట్టి. ఈ ఆకు పేరు వచ్చేసి పాండవర బట్టి అంటారు, పాండవ బత్తి అంటారు. ఇంకా తెలుగులో వచ్చేసి పాండవ వత్తి అని కూడా అంటారు. ఇది ఒక ఔషధ మొక్క. దీనికి చాలా పేర్లయితే ఉన్నాయండి. ఇంగ్లీష్‌లో అయితే కాలికార్పస్ టొమాటోసో అంటారు. ఇక్కడ పేరులోనే ఉంది కదా పాండవ వత్తి అని. మనం మామూలు దూదితో చేసిన ఒత్తి ఆయిల్‌లో పెట్టి ఎలా వెలిగిస్తామో దీపం, అలాగే ఇది కూడా అంటే ఈ ఆకుని మనం దీపంగా వెలిగిస్తాం అనమాట. చాలా బావుంది కదా! ఇప్పుడైతే నేను చూపిస్తానండి. ఒక చిన్న మన ప్రమిదలో ఆయిల్ వేసుకొని ఈ ఆకుని ఇదేంటంటే ఎండిపోయిన ఆకు. యాక్చువల్‌గా పచ్చాకు కూడా వెలుగుతుందండి. అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఏమి లేదు, చాలా సింపుల్ అండి. మనం ఆయిల్ వేసుకొని ప్రమిదలో ఈ విధంగా ఆకుని కొంచెం ఆయిల్‌తో తడిపేసి, అంటే తడపడం అంటే మనం కొంచెం ఆ చివర కొసలో ఆయిల్ అంటేటట్టు మనం ఒకసారి ఇలా పెట్టుకొని మనం వెలిగించుకుంటే చాలండి. మనకి దీపం ఎలా వెలిగిద్దో అంతసేపు వెలిగిద్ది. అంత బావుంటుందనమాట. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందండి. యాక్చువల్‌గా మనకి పచ్చగా ఉన్న మొక్క కూడా ఉంది. ఇదేంటంటే తను ఆకులు తీసుకొచ్చింది. తన చెట్టు కొంచెం పెద్దదనమాట. వచ్చేటప్పుడు ఆకులు తీసుకొచ్చింది. ఎండిపోయిన ఆకులు. మనకి పచ్చి ఆకులతో కూడా చక్కగా వెలిగిద్ది. ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచి సువాసన వస్తుందనమాట. ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టి వెలిగిస్తే చాలా బావుంటుందండి. ఈ ఆకులో చాలా ఔషధ మొక్క అన్నాను కదా! చాలా ఔషధాలైతే ఉంటాయి. కాబట్టి మనం ఈవినింగ్ టైంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఏమన్నా క్రిమి కీటకాలు ఉన్నా గానీ చక్కగా వెళ్ళిపోతాయనమాట. ఇది నేను పెట్టి అరగంట అయిందండి. చూసారు కదా! ఇంకా వెలుగుతానే ఉంది. ఇది కాడే కాదు, ఆకు కూడా వెలిగి చాలా సేపు చక్కగా ఆకు కూడా మండుతా ఉంటుంది. చాలా బావుంటుంది. నేను ఈ యాక్చువల్ ఆకు ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు. పాండవొత్తి అనేది ఇది ఎలా వచ్చిందంటే హిందూ మతంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు వారు ఈ ఆకుకి నూనె రాసి వెలిగిస్తారంట. ఆ విధంగా దీనికి పాండవొత్తి అనే పేరు కూడా వచ్చిందని చెప్తారు. చూసారు కదా! యాక్చువల్‌గా ఇది నా దగ్గరున్న మొక్క. చాలా చిన్న మొక్క అనమాట. అసలు ఈ మొక్క పట్టుకుంటే మనకి వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదండీ! ఆ విధంగా అయితే ఎంత స్మూత్‌గా ఉంటుందంటే చాలా మంచిగా ఫీల్ అవుతాము. అలాగే మీకు కూడా ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి తెచ్చుకొని ఒకసారి వాడి చూడండి. ఓకే.